అని చెప్పింది. ఆ లేఖ ఎట్లా బయటికి వచ్చింది అనేది కవిత అడుగుతుంది, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. మరి ఎవరు ఎట్లా వచ్చిందట్టు బయటికి? ఆ సందర్భంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళే మళ్ళీ కుటుంబ సభ్యురాలు మాట్లాడాలంటారు కదా అండి, అన్నప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ మద్దతు తెలిపే వాళ్ళం అన్నారు, మరి మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు అందరూ మద్దతు తెలుపలేకపోయారు? కవితకి పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతామన్నారు కదా, తెలుపలేదు కదా, మరి ఎందుకు? కవిత మాకేమన్నా చెప్పి దాడికి వెళ్ళిందా అండి? ఏం చెప్తుంది? అవును, నన్ను అన్నదానికి కవిత ప్రెస్ మీట్ చూసాం కదా, నన్ను అన్నదానికి మా వాళ్ళు పోయిండ్రు అని. వాళ్ళేమి కిందెళ్ళి ఆఫీస్ ముందో ఆఫీస్ కిందో వెళ్ళి ప్రొటెస్ట్ చేయలేదు కదా, దాడులకు వెళ్ళిండ్రు అనేది మనం చూస్తున్నాము, కనపడుతుంది. మరి మాట్లాడుకోకుండా దాడులకు వెళ్తే ఎవరికి చెప్పి వెళ్ళలేదు కదా, వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకొని వెళ్ళింది కదా. మరి ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసో తెలియదు, మాకెందుకు ఎదురుష్టి ఉంటుందండి? మేము ఏ రకంగా మద్దతు పోతాం? కవిత ఇప్పుడు ఎట్లయితే దాడి జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిందో ముందే చెప్పాల్సింది ఉండే. ఇప్పుడు నా వెనక లక్షల మంది ఉన్నారు అన్నట్టు అప్పుడు కూడా చెప్పుకొని ఉండే. మరి నాకు ఈ రకంగా ఒక ఆడబిడ్డను అవమానం జరుగుతుంది, మరి స్పందించండి అంటే పార్టీలకు అతీతంగా అందరు స్పందించేవాళ్ళు కదా. స్పందించండి, మీరు స్పందిస్తే బాగుండేది కదా. స్పందించండి అని అడిగే కన్నా ముందే మీరు ఆడబిడ్డగా స్పందిస్తే అయిపోయేది కదా, ఎందుకంటే మాట్లాడిన వ్యాఖ్యలు అటువంటివి కదా. ఒక మాట ఇక్కడ ఒకదానికొకటి మళ్ళీ డైవర్ట్ అయిపోద్దండి. ఒక సందర్భంలో ఇది సందర్భమే, మళ్ళీ మీరు దీన్ని వేరే రకంగా చేయకండి. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో తప్పకుండా తెలంగాణ ఇస్తా, ఇదే గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు కరీంనగర్ వచ్చిన సందర్భంలో మాట్లాడారు. దాన్ని ఎన్నోసార్లు బేస్ చేసుకుని కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీనైనా బజార్కి ఏడుస్తాము అన్నారు. అది ఫ్లోలో అదొక సందర్భ ప్రకారం ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అంత మాత్రాన నిజంగా బజార్కి ఈడుస్తారా? లేకుంటే ఆ మాట తీసుకొని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, నేను అప్పుడు కాంగ్రెస్ లో లేని, ఇంకా జాయిన్ అవ్వలేదు, అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు కూడా మరి కేసీఆర్ గారి మీదకి దాడులకు వెళ్ళినరా అంటే? ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు వివిధ దేశాలలో ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా అప్పుడు దాడులు చేయమని ప్రోత్సహించరా? మరి తెలుగు రాని వాళ్ళకు కూడా ఈ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఈ రకంగా మాట్లాడిండ్రు అని దేశవ్యాప్తంగా ఉంటది కదా కాంగ్రెస్ పార్టీ. మరి అందరు వస్తే కేసీఆర్ గారు ఉండేదా ఈరోజు? నేను అది సందర్భ ప్రకారంగా జరుగుతుంటది కాబట్టి నేను దాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు 6 మాత్రమే రీజన్ తెలుసు. సరే, ఆ రీజన్స్ ఏమన్నా ఉండను కానీ ఒక ఈ శత్రుత్వాలు ఇవన్నీ గత కొద్ది కాలంగానే శత్రుత్వాలు ఎంత ఒక 3 నెలలు 6 నెలలు, అంతకు ముందు లేదు కదా. జైలు నుంచి బయటకు వచ్చే సమయానికైతే ఇంత సివియర్ అయితే లేదు కదా. సో అవన్నీ పక్కన పెట్టి రెస్పాండ్ కాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నానండి, స్ట్రాంగ్ రీజన్ ఉందండి. నేనంటేనన్నా అన్న కూతురు, కవిత కన్న కూతురు. మరి నేను అన్న కూతురుని ఈ రోజు దూరంగా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, కాంగ్రెస్ పార్టీలా పనిచేసుకుంటున్నా. ఇప్పుడు కవిత కన్న కూతురు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉంది, పదవులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది కవితకు. ఉండి కూడా ఈ రోజు కవిత వచ్చి మళ్ళీ మామూలుగా ప్రభుత్వం లేకపోయినా మామూలుగా ఉండి పనిచేసుకోలేని పరిస్థితి కవితకు ఉంది. మరి కవిత చేస్తున్న దానికి వీళ్ళు ఏది చేసినా ఓకే, నువ్వు చేసింది కరెక్టే అనే పరిస్థితి అక్కడ వాళ్ళకి లేదు. అంటే దీనికి చెప్పండి అని అంటే ఇప్పుడు నేను చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నానండి. అంత చెప్పలేని స్ట్రాంగ్ రీజన్ ఉంటాయి, అన్ని చెప్పుకోలేం కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు కుటుంబం నష్టం చేసింది, నేను వేరే పార్టీలు ఉన్నా, ఇదే అవకాశం వచ్చింది అని ఎటుపడతట్టు నేను మాట్లాడలేను, చెప్పలేను కదండి. తప్పెవరిది? ఈ వ్యవహారంలో స్పందించకపోవడం కరెక్టేనా? వాళ్ళు కుటుంబం నుంచి స్పందించకపోవడం కరెక్టేనా? ఏమన్నా కానివ్వండి, ఇంట్లో ఆడబిడ్డకి మీద ఎవరైనా మాటలు అంటే సహించరు కదా, రెస్పాండ్ గట్టిగా అవుతారు కదా. అవునండి, గతంలో నాకు తెలిసి ధర్మపురి అరవింద్ విషయంలోనూ అనుకుంటా బీఆర్ఎస్ క్యాడర్ పోయి ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన నాకు తెలిసి ఏమన్నారు, బహుశా డైరెక్టో ఇండైరెక్టో ఆయన ఇంటి మీద దాడి చేశారు. అప్పుడు టర్మ్స్ మంచిగా ఉన్నప్పుడు ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా. టర్మ్స్ మంచిగా ఉన్నప్పుడు అని అనకండి, మీకు బయటికి కనబడుతున్నప్పుడు చెడిపోయినట్టు, మీకు కనబడనప్పుడు మంచిగా ఉన్నట్టు అని అనుకోకండి. మేడిపండులాగా ఉంటది ఎక్కడైనా విషయము. అది బయటికి తెలిసిన రోజు ఒక రకంగా ఉంటది, తెలవని రోజు అన్ని బాగానే అనిపిస్తాయి. కానీ అంటే ప్రతిసారి కూడా
అక్కడ జరుగుతున్న దాని యాక్షన్ కు రియాక్షన్ గా కవిత స్పందించిన దానికి బీఆర్ఎస్ పార్టీ గాని ఈవెన్ కుటుంబ సభ్యులు కానీ కూడా అందరూ అవుట్ రైట్ గా సపోర్ట్ ఉన్నారు. ఈవెన్ ఈ రోజు మరి గతంలో ప్రతిదానికి మేమున్నాము అని వచ్చే బీఆర్ఎస్ లీడర్లు, మహిళా లీడర్లు కానీ జెంట్స్ కానీ కుటుంబ సభ్యులు వదిలిపెట్టండి, మరి ఈ రోజు ఎవరెందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు? ఎందుకు మాట్లాడట్లేదంటే పార్టీ హైకమాండ్ నుంచి కేసీఆర్ శివుడు ఆదేశిస్తేనే ఏమంటారు చీమైనా గుర్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. అంతే కదండి, మీరే చెప్తున్నారు కదా, మరి అంతే కదా మీరే చెప్తున్నారు. మరి పార్టీల అందరు సహవించినప్పుడు కవిత కూడా పార్టీకి అనుగుణంగా పార్టీలు ఉన్నప్పుడు ఉండాలి కదా. లేదు అంటే నీకు ఇష్టం లేకుంటే నువ్వు కాంగ్రెస్ కు రావాలనుకుంటున్నావు కాబట్టి రిజైన్ చేసి ధైర్యంగా వచ్చేసేయి. కానీ కవిత కాంగ్రెస్ రావడానికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి కవిత కాంగ్రెస్ రావడానికి కార్యకర్తలకు ఇష్టం లేదు అనేది కూడా కవిత ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వస్తానంటున్నారా? ప్రయత్నం చేసుకుంది, వాస్తవం కదండి. ప్రయత్నం చేసుకున్నారు. అవునండి, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ప్రయత్నం చేసుకుంది వాస్తవం. ప్రయత్నం చేసిందా అంటే ఆమె ముఖ్యమంత్రి కావాలని మతాన్ని వెలబొచ్చారు. అది బీఆర్ఎస్ లో ఉంటే సాధ్యమైంది కానీ కాంగ్రెస్ లో ఎట్లా సాధ్యం ఇంతమందిని కాదని? బీఆర్ఎస్ లో కవితను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఇక్కడ ఎవరంటారు? సరే ముఖ్యమంత్రి కాదండి, డిప్యూటీ సీఎం లేదా పార్లమెంటరీ పార్టీ లీడర్ అవుతారు బీఆర్ఎస్ లో ఉంటే. మీరే అంటున్నారు కదా కవిత ముఖ్యమంత్రి కావాలంటుంది అని. అట్లీస్ట్ పార్లమెంటరీ పార్టీ లీడర్ అది అవుతారు. కాంగ్రెస్ లో ఎట్లా పాసిబుల్? కాంగ్రెస్ మహాసముద్రం ఏ యాంగిల్ రావాలి? 11 సంవత్సరాలు అయింది మీరు జైన్, మీరు కేసీఆర్ లేదండి, మీరు కేసీఆర్ పెద్ద బిడ్డరే కదా. 11 సంవత్సరాలు అయింది. మీరు పిసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, లేకపోతే ఇంకేం ఇచ్చారు? క్యాంపెయిన్ కమిటీ కో-కన్వీనర్ ఇచ్చారు. ఒకసారి బీఫామ్ కూడా ఇవ్వలేదు మీకు. కరీంనగర్ అసెంబ్లీ అడిగారు, పార్లమెంట్ అడిగారు, అన్ని అడిగారు. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. మీకు తెలుసు కాంగ్రెస్ మహాసముద్రం. అవునండి. సరే కవితకు ఆల్రెడీ ఎంపీ కాబట్టి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇంకేదైనా ఇస్తారేమో, లేదా మాక్సిమం మంత్రి పదవి ఇస్తారేమో, కానీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పార్లమెంటరీ పార్టీ లీడర్ అయితే ఇవ్వరు కదా కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో విలీనం కావడానికి కేసీఆర్ కూడా అదే కారణం. విలీనం కాకపోవడానికి కేసీఆర్ లాంటి వాడే వెనక్కి తగ్గింది అదే కారణం. ఎందుకంటే హైకమాండ్ కల్చర్ దాని ఎవరికి వెళ్తుందో తెలియదు. అటువంటి ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? నన్ను అడుగుతే ఏంటండి ఆ క్వశ్చన్ మీరు కవితను అడగాలి కదా. నేను అసలే తప్పు కదండి, 100% రాంగ్, కరెక్ట్ అండి. కవిత కాంగ్రెస్ కు రావాలనుకున్నది కరెక్ట్. ఇప్పుడు ఖండించమనండి, ఇప్పుడు మన డిబేట్ అయిపోయాక కవిత ఖండించమని ఆ మాటలు మాట్లాడడం కరెక్టా కాదండి, మనస్సాక్షిగా మాట్లాడాలి. మరి అట్లా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు చేసేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా నువ్వు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఉండాలి కదా. కాదు అని నేను సపరేట్ గా మళ్ళీ నా సంస్థ నుండి నేను సపరేట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా మళ్ళీ మేము మాట్లాడతాను. ఎప్పటి నుంచో లేదండి, సంస్థ ఎప్పటి నుంచో ఉందండి, సంస్థ ఎప్పటి నుంచో ఉంది. కానీ తను బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రిజైన్ చేయలేదు, ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని అంటుంది, నా నాయకుడు కేసీఆర్ అంటుంది, నా అధినేత కేసీఆర్ అంటుంది అన్నప్పుడు మరి కేసీఆర్ గైడ్ లైన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ పార్టీ స్వాగతించదు, సంబరాలు చేసుకోదు, ఒక్కరు మాట్లాడడు, బయటికి రారు, ఆడోళ్ళు మగోళ్ళు. కవిత మట్టుకు సంబరాలు చేసుకుంటే ఈయన ఎందుకు మరి కవిత హైజాక్ చేస్తుంది అనుకున్నాడో, మల్లన్న ఏమనుకున్నాడో కానీ మల్లన్న రియాక్ట్ అయ్యిండు. ఆ రియాక్ట్ అయిన సందర్భంగా ఇదంతా జరుగుతుంది కదా రచరంబోలా. మల్లన్న కూడా లేడు కదా కాంగ్రెస్ లో. మల్లన్న కాంగ్రెస్ లో లేడండి, కానీ మల్లన్న ఒక సందర్భంలో మనం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి భరత్ గారు. ఒక సందర్భంలో ఈ బీసీల కోసం చేసే పోరాటంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి ఎల్పీ ఉన్నట్టు టీఆర్ఎస్ కూడా ఉంటది కదండి, ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు కూడా అందరు చూసుంటారు, వెళ్ళి హరీష్ కు కేటీఆర్కి వెళ్ళి బీసీలకు మీరు కూడా సపోర్ట్ చేయండి అని అడిగిన సందర్భంలో మల్లన్నను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు పోతున్నాడు, జాయిన్ అవుతున్నాడు అనేది అదొకటి అన్నారు. అప్పుడు మల్లన్న ఏమన్నాడు, బీసీల కోసం అవసరమైతే నేను కల్వకుంట్ల కవితమ్మతో కూడా కలిసి పనిచేస్తా అన్నాడు. మరి అదెందుకు పరిగణనలోకి తీసుకోవద్దు? ఎందుకు అంటే కవిత ఒకవైపు బీసీల గురించి పోరాటం చేస్తుంది, మల్లన్న కూడా పోరాటం చేసిండు. మల్లన్న ఫక్తు బీసీ, ఆయన బీసీల కోసం ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. కవిత మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి బీసీయా?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. బీసీ మరి caste ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీ కదా. అని మీరు డైవర్ట్